అనంతపురం జిల్లా గుత్తిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మొన్ననే 88-89 సీట్లు గెలిచి ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ అన్ని కొనేసి ఆయన ఏదో బలమైన నాయకుడిగా ప్రొజెక్షన్ ఇచ్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం మనకు అన్యాయం చేసింది, అవునా కాదా? మీకు కూడా కోపం ఉందా లేదా? మనల్ని తిట్టాడా లేదా? రాక్షసులు అన్నారు, దోపిడీదాలు అన్నాడు, బందిపోట్లు అన్నాడు, గతి లేకుండా వచ్చామన్నారు. ఎన్ని విధాలు తిట్టాలో అన్ని విధాలు తిట్టాడు. 1,00,000 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన వాటా ఎగ్గొట్టాడు. తిరిగి మన మీద దాడి చేస్తూ 5,700 కోట్ల రూపాయలు కరెంటు వాడుకుని దానికి కూడా డబ్బులు కట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఒకటే అడుగుతున్నా, ఈరోజు అతను ఇక్కడ పెత్తనం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఊడిగం చేస్తారంటున్నాడు. చేసుకొని నాకేం బాధ లేదు. పోయి లోటస్ పాండ్లో ఉండండి, ఊడిగం చేయండి, బాంఛన్ని కాళ్ళు మొక్కతాన్ని మొక్కండి, ఆయన కాళ్ళు కడుక్కోండి, ఆ నీళ్లు నెత్తినేసుకోండి, నాకేం బాధ లేదు. మీకు ఇబ్బంది కలిగితే మాత్రం ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టరు. మాకు రావాల్సిన నీళ్లు కానీ రానియకుండా చేసిన మా హక్కులు కాళ్ళరాచిన ఒకప్పుడు నేనే హైదరాబాద్ అభివృద్ధి చేశాను, కానీ ఇప్పుడు నాకే బాధలా. మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీకు రోషం ఉందా? ఏమమ్మా మీకు కోపం ఉందా? భవిష్యత్తు పైన ఆలోచిస్తున్నారా? ఆలోచించినప్పుడు ఇలాంటి పార్టీ ఓట్లేస్తారా? పోరాడతారా లేదా? పిరికితనం ఉందా మీకు? డబ్బులు పైన సంపాదిస్తా. ఒకటే చెప్తున్నా, ఆత్మగౌరవం చంపుకున్న తర్వాత అది జాతి కాదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. నా ఆంధ్రుల్ని ఎవరైనా అవమానిస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుంతకల్లో ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. అందుకే మీరు చూస్తే 21 కార్పొరేషన్లు వేశాం, అన్ని కులాలకు కార్పొరేషన్లు పెట్టాం. ఇంకో పక్క ఆదరణ తీసుకొచ్చాను. ఎప్పుడూ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉంటాను, మీకు అండగా ఉంటాను. అందుకని ఇంకో పక్క ఇక్కడ యాదవులు ఉన్నారు, వాల్మీకులు ఉన్నారు. మొన్నే వాల్మీకులకి ఒక ఎమ్మెల్సీ కూడా ఇచ్చా. అదే మరిగా ఈరోజు ఇక్కడ ఉండే యాదవులందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా మీకు కూడా రాజకీయ గుర్తింపు ఇస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన బీసీల కోసం 10,000 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైన బ్యాంకు కూడా పెట్టి మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దేశంలో ఎక్కడా లేదు, అది మన రాష్ట్రంలో పెడుతున్నాం. నాకు బీసీల పైనుండే ప్రేమ ఈ పార్టీని ఆదరించింది, గెలిపించింది, గెలిపించబోయేది, ఎప్పుడు అండగా ఉండేది. వెనుకబడిన వర్గాలు వారికి ఎప్పుడు నేను అండగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా. మొన్నే జైహో బీసీ రాజమండ్రిలో పెడితే బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వారికి కూడా హామీ ఇస్తున్నా. ఇమాములకి మౌజుములకి 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఆందోళన ఇస్తాం. 25 రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాం. మైనారిటీస్ని పూర్తిగా ఆదుకుంటా అన్ని విధాల ముందుకు తీసుకెళ్తాను. ఎవరైతే కాపులున్నారో బలిజలున్నారో వాళ్ళకి రిజర్వేషన్లు 5% తీసుకొచ్చాం. అగ్రవర్ణాలకు కూడా 5% పెట్టి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టి వాళ్ళని ఆదుకుంటున్నాం. వైశ్య కానీ, బ్రాహ్మణ్ కానీ, కడాన రెడ్లకు కానీ, కమ్మాసగలందరికీ కూడా పేదరికం ఎక్కడుంటే అక్కడ నేనుంటాను. పేదరికమే నా కులం తప్ప వేరే కులం నాకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని ఈరోజు ఈ పనులు చేస్తూ మనం ముందుకు పోయినప్పుడు మీ అందరి యొక్క సహకారం అవసరం.
క్రైస్తవ ఆస్తుల్ని కాపాడుతాం. అదే మాదిరిగా పేద క్రైస్తవులకి ఇళ్లు కట్టిస్తాం. ఇంకో పక్కన ఎయిడెడ్ పాఠశాలకి ఆర్థిక సహాయం చేస్తాం. క్రైస్తవ పాఠశాలలు శిథిలావస్థ కూడా సహకరించి అన్ని విధాలు చేస్తాం. కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కూడా గుంతకల్లు గుత్తి పమిడి ప్రాంతాల్లో రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీరు ఇమ్మన్నారు. ఇది శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ 2 కోట్ల రూపాయలతో కేశవపురం స్లూయిస్ నుంచి పైప్ లైన్ ద్వారా పాతకోట చెరువుకి వైటి చెరువుకి నీళ్లు ఇవ్వాలని ఇస్తాం. మైనారిటీ ప్రత్యేకంగా ఉండే పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం సత్వరమే పూర్తి చేయమన్నారు, చేస్తాం. గుంతకల్ నుంచి పమిడి ప్రాంతానికి నాగసముద్రం మీదుగా 2 వరుసల రహదారి 30 కోట్లు కావాలి, ఇది కూడా శాంక్షన్ చేస్తాం. కాస్పురం నుంచి గుత్తికి 36 కోట్లతో 2 వరుసల రహదారి కావాలి, ఇది కూడా శాంక్షన్ చేస్తాం. గుత్తిలో ఫైర్ స్టేషను అదే మాదిరిగా డిగ్రీ కాలేజీ కావాలని ఇది కూడా ఇస్తాం. లెదర్ పరిశ్రమ పెట్టడం, ఇంకో పక్కన టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేయమని కోరారు. తప్పకుండా ఇవన్నీ ఏర్పాటు చేయడానికి అన్ని విధాల నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను అడుగుతున్న తమ్ముళ్ళందరినీ, కాకలో ఉన్నారా లేదా? మీరు కోపంగా నరేంద్ర మోడీ మన మీద దాడి చేశారు, అవునా కాదా? కేసీఆర్ మన ఆస్తులు దోచుకోవడానికి వస్తున్నాడు, అవునా కాదా? వీళ్ళకు ఊడిగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డాడు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాల్సిందిగా గట్టిగా చప్పట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం. ఈయన నమ్ముకున్న బీజేపీ నాయకుల్ని, తెలంగాణలో ఉండే కేసీఆర్ని తప్పకుండా చిత్తుగా ఓడిస్తామని ప్రతినభూని ముందుకు పోవాల్సి కోరుకుంటూ ఇప్పుడు తమలో గట్టిగా చెప్పాలి. మీ ఓటు అంటే సైకిల్ కని ఢిల్లీ కనపడాలి, హైదరాబాద్ కనపడాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారో మీ ఓటు, అయ్యలారో మీ ఓటు. తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. పౌరుషతో చెప్పాలి. ఇప్పుడు ఎన్ని దాడులు చేసినా, మీరు ఎన్ని ప్రవర్తనలు చేసినా మమ్మల్ని లొంగ తీసుకోలేరు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేరు. నేను అందుకే అడుగుతున్నా, ఆత్మగౌరవాన్ని అంటే పిడికిలి బిగించి కాపాడుకుంటాం, కాపాడుకుంటామని చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. నమ్మకమేనా? నమ్మమంటారా? మంచి మెజార్టీ ఇప్పిస్తారా? నేను ఒకటే చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో 5 ఏళ్లు నేను చేసిన పనికి కూలిమ్మని మిమ్మల్ని అడుగుతున్నా. ఓట్ల రూపేణా ఆశీర్వదించమని కోరుతున్నా. ఆశీర్వదిస్తామని గట్టిగా చెప్పండి. మళ్ళీ 5 ఏళ్లు మీ సేవలో ఉంటా. అప్పుడు కూడా ఎవరు నన్ను గౌరవించారో వాళ్ళకు నేను అండగా ఉంటా, అవునా కాదా? ఎవరైనా సరే కృతజ్ఞతగా ఉండి వాళ్ళు కూడా అండగా ఉన్నప్పుడు వాళ్ళను కూడా గౌరవించాలి, ఆదుకోవాలి. తప్పకుండా చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.